మోడీకి చైనా ఓ రహస్య లేఖ రాసింది. అప్పటి నుంచి కథ మారిపోయింది. ఇది తాజా సంచలనాత్మకమైనటువంటి కథను నిన్ననే మనం ప్రస్తావించుకున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై టారిఫ్ కొరడా హులిపిస్తున్న వేళ ఓ లేఖ భారత్ చైనా సంబంధాలను మలుపు తిప్పింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఓ లేఖ రాశారు. భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలనే ఆకాంక్షను ఆయన అందులో వ్యక్తం చేశారు. లేఖను రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోడీకి అందజేశారు. భారత్కి చెందిన ఉన్నతాధికారి తమకు ఈ విషయం తెలిపినట్టు బ్లూంబర్గ్ తాజా కథనంలో పేర్కొంది. అమెరికాతో కుదుర్చుకున్నటువంటి ఎలాంటి ఒప్పందమైనా అది అంతిమంగా చైనా ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని జిన్పింగ్ ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేసినట్టు వెల్లడించింది. ద్రౌపది ముర్ముకు మార్చిలో జిన్పింగ్ ఒక లేఖ రాసినట్టు 2 దేశాల మీడియాలో వచ్చింది. అయితే ఆ లేఖ ఇదేనా అనే విషయం స్పష్టంగా లేదు. అనంతర పరిణామాల్లో 2 దేశాలు తమ మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు పలు చర్యలను ప్రకటించాయి. కైలాస్ మానస్ సరోవర యాత్ర మార్గాన్ని భారత్ తీర్థయాత్రికుల కోసం చైనా తెరవగా, చైనా పర్యాటకుల కోసం భారత్ వీసాల జారీని ప్రారంభించింది. 2 దేశాల మధ్య నేరుగా విమాన సేవలు సైతం మొదలయ్యాయి. మార్చిలో జిన్పింగ్ రాసిన లేఖ తర్వాత ట్రంప్ టారిఫ్ల బాధుడు మొదలు కాక మునిపే భారత్ చైనాల మధ్య దౌత్యపరమైన చర్చలు సంప్రదింపులు మొదలైనట్టు బ్లూంబర్గ్ కథనం విశ్లేషించింది. మరోవైపు ట్రంప్ టారిఫ్ల విధానం అమెరికా భారత్ మధ్య అంతరాన్ని పెంచింది. దీనికి తోడు భారత్ పాకిస్తాన్ల మధ్య జరగాల్సిన అణుయుద్ధం తన జోక్యంతో ఆగిందని ట్రంప్ పదే చెప్పుకోవడానికి భారత్కి అస్సలు రుచించలేదు. అప్పటి వరకు చైనాకు దగ్గర ఈ విషయాన్ని అంత సీరియస్గా ఆలోచించిన భారత్ జూన్ తర్వాతే చైనాతో సంబంధాలు మెరుగు మీద దృష్టి పెట్టిందని బ్లూంబర్గ్ కథనం విశ్లేషించింది. గతేడాది లడాఖ్లోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి సైన్యాలను పాక్షికంగా ఉపసంహరించుకోవాలని 2 దేశాల అంగీకారానికి రావడం కూడా చైనాపై సానుకూలంగా ఆలోచించేందుకు దారి చూపిందని తెలిపింది. ఇదే త్వరలో చైనాలో జరిగే SCO శిఖరాగ్రం సందర్భంగా జిన్పింగ్ మోడీల ముఖాముఖికి మార్గం సుగమం చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ కంటే ముందు చైనాపైనే ట్రంప్ 145% టారిఫ్లు ప్రకటించారు. అయితే ఆ దేశంతో అమెరికా వైఖరి మరోలా ఉంది. టారిఫ్లకు తాత్కాలిక వరం ప్రకటించిన అమెరికా ప్రస్తుతం ఆ దేశంతో వాణిజ్య చర్చలు జరుపుతోంది. కీలక ఖనిజాల సరఫరా వంటివి చైనా చేతుల్లో ఉండటంతో ట్రంప్ ఆ దేశంతో జాగ్రత్తగా డీల్ చేస్తున్న నేపథ్యంలో ఆ లేఖ ఇంపాక్టే మార్పు తీసుకొచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.